కోరిక కనుక బలంగా ఉంటే నేచర్ దేవుడు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తారు అని అంటారు కదా. అది నిజమైంది ఈరోజు. అది ఎలా అంటే మా ఎదురింటి ఆంటీ వాళ్ళ మనవరాలది కూచిపూడి డ్యాన్స్ ఉంది. సాటర్డే రోజు 99 ఫీట్ గణేష్ దగ్గర ఉందన్నమాట. ఆ ఆంటీ ఒక 100+ టైమ్స్ బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు వెదర్ ఎలా ఉంది ఎలా ఉంది అని. బట్ ఫుల్గా వర్షం పడింది ఆఫ్టర్నూన్, తుఫాన్లు కాబట్టి. కానీ ఆ వినాయకుడు ముందైనా సరే ఈరోజు కూచిపూడి డ్యాన్స్ వేయాలి అని ఖచ్చితంగా అనుకున్నారంట. సో ఈరోజు కూచిపూడి ప్రోగ్రాం ఉంది, దానికి మేము వెళ్తున్నాం. అంటే నేను తీసుకెళ్తున్నానండి వాళ్ళని. వెన్స్డేనే వెళ్ళాము, బట్ ఈ నిన్న కూడా వెళ్ళటానికి కారణం వచ్చేసి ఇదేనమాట. నేను మా అమ్మ అందరం కలిసి వెళ్ళాము. వాళ్ళిద్దరు వెళ్ళటం కష్టం కదా, సో నేను తోడుగా వెళ్ళాను వాళ్ళకి. ఫుల్గా వర్షం చూస్తూ ఉండొచ్చు, మొత్తం అంతా వర్షమే, ఎక్కడ చూసినా సరే ఫుల్గా నీళ్లు ఉన్నాయి. కాకపోతే అక్కడ చిప్స్ వేయటం వల్ల మాకు ఈజీ అయిపోయింది వాకింగ్. సో ఈజీగా వాక్ చేసుకుంటూ వెళ్ళాం జాగ్రత్తగానే. ఎక్కువ మంది లేరు, ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళు పర్టికులర్ మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఎక్కువ మంది లేరు వర్షం ఎక్కువ ఉండటం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే డ్యాన్స్ వేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ 4 మెంబర్స్కి ఎంట్రీ టికెట్ ఫ్రీ అనమాట. సో మేము 4 మెంబర్స్ వెళ్ళాం, సో మా నలుగురికి ఫ్రీ అనమాట. సో వెళ్ళగానే అక్కడ డ్యాన్సెస్ చూస్తే భలే అనిపించేసాయి, చాలా బాగా వేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఉన్నారు అక్కడ. అందరు పిల్లలు వేశారు. దగ్గర దగ్గర ఒక 14 to 15 మెంబర్స్ వరకు పర్ఫామ్ చేశారు. సోలో పర్ఫార్మెన్సెస్, గ్రూప్ డ్యాన్స్ అంటే 3 మెంబర్స్ వరకు. పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా భలే చక్కగా వేశారు డ్యాన్స్. కొంతమంది 7 to 10 ఇయర్స్ నుంచి కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారంట. 7 to 9 వరకు ఎవ్రీడే ఏదో కల్చరల్ ఈవెంట్ ఉంటుంది. కాకపోతే రైనీ సీజన్ వల్ల కొంచెం ఈ వీక్ ఎక్కువ లేవు. ఈ సాటర్డే మాత్రం పెట్టారనమాట కూచిపూడి డ్యాన్స్. క్లాక్ ఎగ్జాక్ట్గా డ్యాన్స్లన్నీ ఆపేశారు. దాని తర్వాత మేము దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసాము.